ముంపు గ్రామాలకు సంబంధించి గత ప్రభుత్వం అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ వేసినా అక్కడ గొంగలే ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి అయితే చాలా దూర ప్రాంతాలకైతే కూలీలు అయితే వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంత రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే ఇద్దరు మరణించడం సైతం జరిగింది. ఏంటంటే మాకైతే ఇక్కడైతే గత ప్రభుత్వం అయితే హామీలు అయితే ఇచ్చింది. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి అయితే వచ్చింది. మేము ఒక ఓట్లు వేసి అయితే గెలిపించుకున్నాము, మాకు ఇప్పుడే న్యాయం చేయాలని చెప్పేసి కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మనం కొంతమందితో అయితే ఉన్నాము. ముంపు గ్రామాలకు సంబంధించి అయితే కుదురుపాక దగ్గర అయితే ఉన్నాము. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇక్కడైతే గత ప్రభుత్వం అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. కేసీఆర్ అయితే నా పిల్లలు అయితే ఇక్కడే జరిగిందని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా కొన్ని హామీలు అయితే ఇచ్చారు కదా, దీనికి సంబంధించి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు అంటే ఈ మధ్యకాలంలో అయితే కొన్ని రోడ్డు ప్రమాదాలు సైతం అవుతున్నాయి, ఇద్దరు సైతం మరణించడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అవును, మీరు అనేది కరెక్టే. మిడ్మానేర్లో ఉన్నటువంటి నిర్వాహక సమస్యలు మరి గత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నేటికి కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేములవాడ రాజన్న సాక్షిగా 5,04,000 రూపాయలు మరి మిడ్మానేర్లో ఉన్నటువంటి నిర్వాసులకు ప్రతి ఒక్కరికి ఇచ్చి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా మరి మాట తప్పడం జరిగింది. మరి దాన్ని ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చొప్పద నియోజకవర్గ మేడిపల్లి సత్యం గారిని, వేములవాడ నియోజకవర్గ మరి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని వీళ్ళిద్దరు కూడా ఈసారి మరి మొన్నటి ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో నిర్వాసితులకు 5,04,000 రూపాయలు మేము ఇస్తామని హామీ మరి వాళ్ళు ఇచ్చినారు. మరి వాళ్లకు పట్టం కట్టినారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఆదుకుంటారని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ముందుగా వాళ్ళు గెలిచినందుకు వారికి కృతజ్ఞతలు. మరి గెలిచిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసులకు ఇచ్చిన హామీని మాటను నిలబెట్టుకొని నిర్వాసులకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. 5,04,000తో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఇక్కడ ఉన్నటువంటి మీరు అన్నట్టుగా వలసలు వెళ్ళి ఇక్కడ ఉపాధి లేక బయటి ప్రాంతానికి కావచ్చు, వేరే ఊర్లకు పక్క ఊర్లకు కావచ్చు, జిల్లాలు దాటి కూడా వెళ్తూ ఉన్నారు ఉపాధి దొరకక. మరి వాళ్ళకు యాక్సిడెంట్ల ద్వారా రోడ్లు రూపకంగా ప్రయాణాలు చేసుకుంటే కొంచెం ఇబ్బందికరంగా మారింది. మరి అటువంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ మిడ్మానేర్లో ఉన్నటువంటి ఈ నిర్వాసులను మరి గుర్తుంచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి నెలకొల్పడానికి ఈ నిర్వాసులకు ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్ జోన్గా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసులకు న్యాయం చేకూరుతుందని మరి మా నిర్వాసుల పక్షాన నేను కోరుకుంటా ఉన్నా. ఓకే, అంటే ప్రస్తుతం అయితే గత ఎమ్మెల్యే సైతం ఏంటంటే నేను కాళ్ళు పట్టుకోవడం తప్ప అన్నీ అయితే చేశానని చెప్పేసి అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. చిన్నమని రమేష్ బాబు అయితే నేను కాళ్ళు పట్టుకోవడం తప్ప నేను రాజేశ్వరరావు కుమారుడిగా అయితే నేనైతే అది ఒక్క పని అయితే చేయలేదని చెప్పారు. అంతేకాకుండా నేనైతే అన్నీ చేశానని చెప్పారు. ప్రస్తుతం ఎందుకు ఎక్కడ ఆగింది? అంతేకాకుండా ఇప్పుడు కేసీఆర్ అత్తగారు స్వయం అత్తగారు ఊరు కావచ్చు, అంతేకాకుండా లారెడ్ బియ్యం వస్తున్నాయి, బోలెడు సామాను వస్తున్నాయి సైతం ఏంటంటే కేసీఆర్ అయితే అప్పుడైతే మాట ఇచ్చాడు. ఇక్కడికైతే మేము వేములవాడ ఆలయం దగ్గర అయితే నా పెళ్ళి అయితే అయిందని చెప్పి హామీలు అయితే ఇచ్చారు కదా, అసలు సమస్య ఎక్కడ అయింది, ఎందుకు ఆగిపోయింది, ఎంతమంది భూ నిర్వాసితులు ఉన్నారు ప్రస్తుతం, ఇంకా వారి డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి? ఉదాహరణకు చెప్పుకుంటే నేనే 3 ఎకరాల భూమి పైసలు ఇప్పటివరకు రాలేదు, ఇల్లు పైసలు రాలేదు. మరి ఇంత జరుగుతుంది. ఉదాహరణకు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నన్ను అడగండి, మా నాన్న లచ్చిరెడ్డి, మా నాన్న పేరు కొనకటి లచ్చిరెడ్డి, ఇక పక్కన ఉన్నటువంటి వాళ్ళు అనిలు, వీళ్ళకు కూడా ఇల్లు పైసలు రాలేదు, అన్నకు కూడా పరిహారం రాలేదు. ఎంతోమందికి, మాకే కాదు మిడ్మానేర్ నిర్వాసితులకు ప్రతి ఒక్కరికి కూడా పెండింగ్ సమస్యలు యథావిధిగా కొనసాగుతుంది తప్ప ఏ ఒక్క సమస్య కూడా ఫైల్ అనేది ముందుకు జరగలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా యథావిధిగా కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రమేష్ బాబు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శంకర రవిశంకర్ కావచ్చు, ఇరువురు మాటలకే కానీ చేతలలో ఎక్కడ కూడా చూపెట్టలేదు అనేది మేము సుస్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఓకే, అంటే ఇంకొక విషయం చెప్పాలంటే ఈ సమస్యతో పాటు ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్కి సంబంధించి బ్యాక్ వాటర్ సైతం అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే పత్తులన్నీ మునిగిపోతున్నాయని చెప్పేసి గతంలో అయితే నీలోజ్పల్లి కావచ్చు, ఇతర గ్రామాలకు సంబంధించి అయితే మాకైతే సమస్యలు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే వివరించడం జరిగింది. దానికి సమస్య ఎలా ఉంది ప్రస్తుతం అయితే? ఇప్పుడు మొన్నటిదాకా రైతులు అనేది మరి మిడ్మానేర్ డ్యామ్ అనేది మొత్తం సామర్థ్యానికి మించినారని మరి పక్కన ఉన్నటువంటి నిర్వాసితులు కూడా చెప్పినారు. అంతో కొంత ఇలా ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉంటే మరి 4 ఎకరాలు పోయినా కానీ, 4 ఎకరాలు నరవైనా, అర్ధ ఎకరం మిగిలినా కానీ మరి ఆ పోయినటువంటి భూములకు కూడా నీళ్ళు వచ్చి పంట మొత్తం దెబ్బతీసింది. మరి దాన్ని కూడా గతంలో అధికారులకు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నాయకులకు చెప్పినా కానీ మరి వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి అందుకే ప్రజలు బుద్ధి చెప్పినారు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసులు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పినారని మేము అనుకుంటా ఉన్నాం. ఓకే, దానికి సంబంధించి రైతులకు ఏమైనా నష్టపరిహారం అందిందా? దానికి సంబంధించి అంటే ఎంతవరకు నష్టపోయారు, మరి ఎలా ఉంది సార్ పరిస్థితి? నష్టపరిహారం అనేది ఇప్పటి వరకు అది సత్యం, అది ఏందో మీకే తెలియదు. నష్టపరిహారం అనేది ఇప్పటివరకు లేదు. అదేవిధంగా ఇక్కడ నిర్వాసులకు కూడా న్యాయం అనేది లేదు.
ఓకే, అంటే ఇక్కడ ఉపాధికి సంబంధించి ఏం చెప్తారంటే ఇక్కడ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, అంతేకాకుండా చేపలు పట్టడానికి సైతం ఏంటంటే కొన్ని రకాల సదుపాయాలు అయితే కల్పిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం సంబంధించి అయితే ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? ఒక్కటే అండి, మాకు ఉపాధి పరిశ్రమలు నెలకొల్పాలి, ఇండస్ట్రియల్ క్యారిడర్ జోన్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మరి నిర్వాసులకు న్యాయంగా వాళ్ళకు ఉపాధి అనేది ఉంటేనే వాళ్ళకు జీవనోపాధి. వాళ్ళకి ఇప్పటివరకు కూడా జీవనోపాధి లేదు. వలసలు వెళ్ళి ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి వాహనాల ద్వారా రాకపోకలు అనేది ఉండడం ద్వారా దూర ప్రయాణానికి వెళ్ళి వలసలు వెళ్ళి మరి ప్రమాదానికి గురవుతూ ఉన్నారు. వీటి దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి సుంకె రవిశంకర్ గారు గత ప్రభుత్వం మరి న్యాయం చేయలేదు. ఇప్పుడున్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేటువంటి మరి మేడిపల్లి సత్యం గారు కావచ్చు, వేములవాడ నియోజకవర్గ మరి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, మరి ఈ ముగ్గురు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మిడ్ మానేర్ నిర్వాసులను దృష్టిలో ఉంచుకొని మరి ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ క్యారెక్టర్గా ఏర్పాటు చేసి మిడ్ మానేర్లో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను త్వరిగతిన పూర్తి చేసి మరి మీరు గత ప్రభుత్వానికి భిన్నంగా మీరు మీ చిత్తశుద్ధి చాటుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే కొన్ని చెక్కుల పంపిణీ సైతం జరుగుతుంది కదా కొన్ని గ్రామాలకు సంబంధించి, అంటే అది ఎక్కడి వరకు వచ్చింది? దానికి సంబంధించి విచారణ చేపట్టారా? అంటే మీకు ఏమైనా సమాచారం ఉందా? ఏం చెప్తున్నారు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు? మరి చెక్కులు వంచుతున్నారని మీరు అన్నట్టుగానే వాళ్ళు వీళ్ళు అంటున్నారు. కానీ అదైతే మాకు ఇక్కడ నిలువపల్లి కొదురుపాకాలను అయితే ఇప్పటి వరకు ఏ చెక్కు రాలేదు. ఏ ఒక్క సమస్య కూడా ముందుకు ఫైల్ అనేది ముందుకు పోతలేదు. ఇది మాత్రం మేము చెప్పగలుగుతున్నాం. మరి వేరే ఊర్లలో మాత్రం అది మాకైతే తెలియదు. అది ఇప్పటివరకు మీరు కూడా అంటున్నారు, అదే మేము వింటున్నాం. ఓకే సార్, ప్రస్తుతం అయితే మాకైతే అనేక రకాల సమస్యలు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వ పాలకులు అయితే సుంకె రవిశంకర్ కావచ్చు, అంతేకాకుండా చెన్నమనేని రమేష్ బాబు కావచ్చు, వీరైతే మాకైతే హామీలు అయితే ఇవ్వడం జరిగింది, మాట తప్పడం జరిగింది. మేమైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము. మాకు ఇచ్చిన కనీస సదుపాయాలు అయితే లేవు. మాకైతే చూడడానికి అయితే రంగురంగుల బిల్డింగ్లు అయితే కనబడుతున్నాయి తప్ప వాటి వెనకాల ఉన్న గోస ఎవరికి కనబడట్లేదని చెప్పేసి అయితే కొంతమంది అయితే ముంపు గ్రామాలకు సంబంధించిన బాధితులు అయితే వేడుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఆది శ్రీనివాస్ కావచ్చు, వేములవాడకు సంబంధించి శాసనసభ్యులు కావచ్చు, అంతేకాకుండా మేడిపల్లి సత్యం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే గెలుపొందడం జరిగింది. మాకైతే ఖచ్చితమైన హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారైతే మాకు ఇచ్చిన డిమాండ్స్ అయితే నెరవేరుస్తారు. అంతేకాకుండా కారిడార్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, కొన్ని అయితే ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా దూర ప్రాంతాలకు అయితే వెళ్తున్నారు. వారికి సంబంధించి అయితే కొన్ని రోడ్డు ప్రమాదాల దృష్ట్యా అయితే మరణాలు అయితే సంభవిస్తున్న కారణంగా అయితే మాకైతే ఇక్కడైతే ఉపాధి కల్పించాలని అయితే వీరైతే వేడుకుంటున్నారు. ఖచ్చితంగా మాకైతే ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అయితే మేము భావిస్తున్నాం అని చెప్పేసి అయితే వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో.